తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు వ్యాకరణం శీర్షికన సంధి ప్రకరణంలో ఉన్నాం. సంధి ప్రకరణంలో పారిభాషిక పదాలు అలాగే సంధి కార్యాలు ఏ విధంగా జరుగుతాయి అనే విషయాల్ని ముందు వీడియోలో చర్చించుకున్నాం. ఈ వీడియోలో తెలుగు సంధులు, సంస్కృత సంధులు అనే విషయం గురించి తెలుసుకుందాం. నా వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి వెళ్ళేలా సహకరిస్తారని ఆశిస్తున్నాను. విషయంలోకి వెళ్ళే ముందు మనం తెలుగు భాష నేర్చుకుంటున్నాం, తెలుగు సంధులు నేర్చుకుంటున్నాం. అందులో సంస్కృత సంధులు అనే విషయం దేనికి వచ్చింది అనే అనుమానం మనందరికీ రావచ్చు. ఎందుకంటే సంస్కృత భాష అన్ని భాషలకు మాతృభాష వంటిది. ఆ సంస్కృత భాషలో ఉన్న పదాలన్నీ కూడా తెలుగు భాషలో కొన్ని కలవడం జరిగింది. తెలుగు భాష ఆవిర్భవించే సమయానికి ఈ సంస్కృతం అనేది బాగా పరిణతి చెందిన భాష. విద్వాంసులంతా ఈ ఉభయ భాషా పండితులుగా, అంటే సంస్కృత భాష నేర్చుకున్న సంస్కృత భాషా పండితులుగానే ఆనాటి కవులు ఉండేవారు. దాని మూలంగా ఏం జరిగిందంటే తెలుగు భాషలో సగానికి పైగా పదాలు సంస్కృత భాషా పదాలే ఉన్నాయి. ఆ పదాలని మన తెలుగు భాషా పదాలుగానే మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఏ పదాలు తెలుగు భాషా పదాలు, ఏ పదాలు సంస్కృత భాష పదాలు అని తెలుసుకోలేని స్థితిలో కూడా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు వీడియోలో కొంచెం ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం. ఈ తెలుగు భాషా పదాలేవి, సంస్కృత భాషా పదాలేవి, మన భాషలో వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనే విషయాన్ని మనం చర్చించుకున్నట్లయితే, తెలుగు భాషలో ఉన్న అక్షరాలు 56 అక్షరాల్లో కొన్ని అక్షరాలు కాలక్రమేణా ఉపయోగం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే అక్షరాలు మనం ఉపయోగించుకోవడం వల్ల కానీ కొన్ని అక్షరాలు కనుమరుగవడం జరిగింది. అలాగే భాషా సౌలభ్యం కోసం, ఉచ్చారణ సౌలభ్యం కోసం, అలాగే దాన్ని నేర్చుకునే విధానంలో మనం ఈ కష్టపడకుండా ఉండడానికి కొన్ని అక్షరాలను, శబ్దాలను మనం తగ్గించి నేర్చుకోవడం అనేది పూర్వీకుల నుంచి వస్తుంది. అది అంటే ఈ భాష అనేది నిరంతరంగా మార్పు చెందుతూ ఉంటుంది. తరతరాలు మారుతున్న కొద్దీ ఒక 100 సంవత్సరాల కిందట భాష ఇప్పుడు ఉండదు, అంతకుముందు 100 సంవత్సరాల కిందట భాష అప్పుడు ఉండదు. అలాగా ఆ భాష అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం వ్యవహారికంలో ఉన్న భాషని మనం మన భాషగానే గుర్తిస్తున్నాం. అలాగే ప్రాచీన భాష ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుసుకుంటున్నాం. మరి తెలుగు భాషలో సంస్కృత పదాలు చాలా మిళితమై ఉన్నాయి. కాబట్టి సంధులు జరిగేటప్పుడు ఆ పదాలను కూడా మనం సంధి రూపంలో చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది సంస్కృత సంధులు అని, తెలుగు సంధులు అని 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. అయితే కొంచెం సులభ పద్ధతిలో తెలుగు పదాలు ఎలా ఉంటాయి, ఎలాంటి పదాలని ఇంచుమించుగా తెలుగు పదాలుగా చెప్పుకోగలం, ఎలాంటి పదాలను సంస్కృత పదాలుగా చెప్పుకోగలం అనేది ఈ వీడియోలో చర్చించుకోవాల్సిన విషయం. కాబట్టి చూడండి, అచ్చులు, హల్లులు మనం తెలుగు వర్ణమాలలో చూస్తూ ఉంటాం. చూసినప్పుడు అచ్చ తెలుగు పదాలు, అంటే మన తెలుగు ప్రాంతంలో ఉపయోగించే మొదటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకునే దేశ్యములు అనే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలు ముఖ్యంగా మనకి క, చ, ట, త, ప, అలాగే గ, జ, డ, ద, బ ఈ అక్షరాలు. వీటికి మనం 2వ వర్గ అక్షరాలు, 4వ వర్గ అక్షరాలు, దాన్ని మనం మహాప్రాణాక్షరాలు అంటాం కదా. ఈ మహాప్రాణాక్షరాలు అనేవి తెలుగు వర్ణమాలలో మనం ఉపయోగించుకుంటున్నాం. కానీ ఆ పదాలు అనేవి, అంటే ఏ పదంలో అయితే ఈ మహాప్రాణాక్షరాలు వస్తాయో సంస్కృత భాష నుంచి పుట్టిన పదాలే, వాటిని మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. అలాగే ఏ, ఓ అనే అక్షరాలతో వచ్చిన పదాలు తెలుగు పదాలు.
చూడండి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలుక, అలాగే ఓతో ఒంటే, ఒకటి, ఇలాంటి పదాలు ఉన్నాయనుకోండి. ఇవన్నీ కూడా మనం అచ్చ తెలుగులో ఉపయోగించుకునే పదాలు. వీటితో సందులు ఏమైనా జరిగినట్టయితే వాటిని మనం తెలుగు సందులుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మీకు దాపల సున్నా అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఈ దాపల సున్నా అనేది ఏంటంటే అక్షరానికి ముందు ఉంటుంది కాబట్టి దాన్ని దాపల సున్నా అంటారు. ఈ పరుషములు సరళములు అనే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరుష సరళములు అనే అక్షరాలు కచ్చాట తప గజడ దబ, ఈ అక్షరాలకి ముందుగానే సున్నా వచ్చినట్టయితే దాన్ని మనం తెలుగు పదంగా చెప్పుకోవాలి. అక్షరానికి ముందంటే దాపల సున్నా వస్తే అని. వంక, వా కాకు దాపల సున్నా పెడితే ఇంకా, ఈ వంక అనే పదం ఎలా వస్తుంది? అది వా వస్తుంది, కాకు ముందు సున్నా వస్తుంది. అలాగే చాతో మంచము, ఈ పదంలో చాకు ముందు సున్నా వచ్చింది అంటే ఇది అచ్చ తెలుగు పదంగా చెప్తాం. మంట, టాకు ముందు సున్నా వచ్చింది, మంట అనేది, దీన్ని మనం అచ్చ తెలుగు పదంగా చెప్తాం. అలాగే ముంత, ఇవి ఎప్పుడైనా విన్నారా ఈ పదాన్ని? ముంత అంటే మనం చెంబు అంటాం కదా, చిన్నది, చిన్న పాత్ర ఏదైతే ఉందో దాన్ని ముంత అంటారు. ఇది అచ్చ తెలుగు పదం. తాకు దాపల సున్నా, ఈ ముందు సున్నా ఇలా వస్తే. అలాగే గంప, ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అచ్చ తెలుగు పదాలుగా చెప్తాం. అలాగే గజెడ దెబ్బలకు కూడా గాకి ముందు సున్నా వచ్చిందనుకోండి, వంగ అనే పదం, వంగ, ఇది అచ్చ తెలుగు పదం. జాతో ముంజ, అచ్చ తెలుగు పదం. డాతో బండ, బండ. గజడ దాతో కంద, కంద. బాతో డంబము, డంబము. ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అచ్చ తెలుగు పదాలుగా చెప్తాం. కచ్చట తప్ప ముందు సున్నా రావాలి, గజడ దబ ముందు సున్నా అంటే దాపల సున్నా ఎక్కడైతే కనిపిస్తుందో దాన్ని మనం ఆ అక్షరాలని ఆ పదాలని తెలుగు పదాలుగా చెప్తాం. అలాగే అరసున్నాతో కూడుకుని ఉన్న పదాలు వాటిని తెలుగు పదాలుగా చెప్తాం. అలాగే మన తెలుగు భాషలో దంత్య చెజలు ఏవైతే ఉన్నాయో దంత్య చెజలు అనేవి అక్షరమాలలోంచి తీసేసిన పదాలు కదా. ఈ అక్షరమాలలోంచి తీసేసిన దంత్య చెజలని మనం పదాల్లో వాడుకున్నట్టయితే చ, జ, ఈ అక్షరాలు రెండు మనం తెలుగు వర్ణమాలలోంచి ప్రస్తుతం ఉపయోగంలో లేని అక్షరాలు అవి. వాటిని మచ్చ, చప్ప, చొప్ప, అలాగే జూలు, జున్ను, ఇలాంటి పదాలు ఉన్నాయనుకోండి వాటికి ఈ పంచ, పంచ, పంచ తేడా తెలుసా మీకు? పంచ అది సంస్కృత పదం, ఎందుకంటే అది దంత్య చెజల్లోంచి రాలేదు, తాళవ్య చెజల్లోంచి వచ్చింది. పంచ, పంచ అనేది ఇలా వస్తుంది, పంచ. ఇది తెలుగు పదం. పంచ ఇది సంస్కృత పదం, తెలుగు పదం కాదు. ఇలాగా మనం తెలుగు పదాలని సంస్కృత పదాలని మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. అలాగే ద్విత్వాక్షరాలతో కూడుకున్న పదాలు, ద్విత్వాక్షరాలతో కూడుకున్న పదాలు కూడా తెలుగు పదాలుగానే చెప్తాం. కప్ప, మచ్చ, అక్క, ఇలాంటి పదాలు ఉన్నాయనుకోండి ద్విత్వాక్షరాలతో కూడుకున్న పదాలని కూడా తెలుగు పదాలుగా చెప్తాం. అలాగే బండిరా, శకట రేఫము చదువుకున్నాం కదా, ఆ బండిరాతో
కొన్ని పదాలు. ప్రస్తుతం ఆ బండిరా ఆ స్థానంలో మనం మామూలు రా, యారా లావాలో రా అనేది ఉపయోగించేస్తున్నాం. కానీ అది బండిరా ఉపయోగించాల్సిన పదాలు. చెరకు అనే పదం ఉందనుకోండి, చెరకు రాసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా రాయాలి, చే రా కు, చెరకు. చెరువు రాసినప్పుడు చే రు చెరువు అని రాయాలి. ఇలా ఉంటే వీటిని మనం తెలుగు పదాలుగా చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా తెలుగు భాషా పదాలు, అచ్చ తెలుగు పదాలు, దేశ్యములు అని చెప్తాం. ఇవి కాకుండా మిగిలిన పదాలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని మహాప్రాణాక్షరాలతో ఏర్పడే పదాలు, అలాగే విసర్గతో ఏర్పడే పదాలు, శేష హ, ఈ శేషహాలతో ఏర్పడే పదాలు, ఐ ఔ వీటితో ఏర్పడే పదాలు, ఐశ్వర్యం, ఐరావతం, ఔషధం ఇలాంటి పదాలు, అలాగే మహాప్రాణాక్షరాలు, అంతస్తములు, ఊష్మములు వీటితో మనం ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందు ఏం చెప్పుకున్నాం? తెలుగు పదాల్లో అయితే కచ్చట దప గజ్జడ దబ అక్షరాలకి ముందు సున్నా, దాపలు సున్నా వస్తే దాన్ని తెలుగు పదాలుగా చెప్పుకున్నాం. అలాగే మహాప్రాణాక్షరాలకి, అంతస్తములు, ఊష్మములకి ముందుగానే సున్నా వచ్చిందనుకోండి, దాన్ని మనం సంస్కృత పదాల్లో చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పదాలన్నీ కూడా సంస్కృత సమములు కాబట్టి వాటిని మనం సంస్కృత పదాలతో చెప్పుకోవాలి. ఏంటి అవి? స్థిరములు అంటారు వాటిని. మహాప్రాణాక్షరాలు అలాగే యా నుంచి హ వరకు ఉండే అక్షరాలని స్థిరములు అంటారు. వీటి ముందుగానే సున్నా వచ్చినట్టయితే అవి సంస్కృత అక్షరాలుగా చెప్తాం. అలాగే సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షర పదాలు అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చి చేరినట్టయితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఈ పదాలు సంస్కృత సమములు. ఈ పదాలన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చిన పదాలుగా చెప్తాం. అలాగే కొన్ని పదాలకి ఉపసర్గ, ముందు పదానికి ఉపసర్గగా ముందుగా చేరినట్టయితే కొన్ని పదాలకు ఉపసర్గలు చేరుతూ ఉంటాయి. సత్యము, అసత్యము, సత్యము, అసత్యము, అలాగే క్రమము, అక్రమము ఇలాంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపసర్గలు అంటారు. ఇలాంటి ఉపసర్గలతో కూడుకున్న పదాలు. కొన్ని పదాలకు ముందు ఉపసర్గ చేరడం వల్ల ఆ పదాల తాలూకా అర్థం మారుతుంది. అలాంటి పదాలు సంస్కృత సమములుగా చెప్పుకుంటాం. ఇందులో చూడండి, కారము అనే పదానికి అధి ముందు కలిపితే అధికారము అనే అక్షరం మారుతుంది. హారము అనే పదానికి ఆ ముందు కలిపితే ఉపసర్గగా ఆ చేరినట్టయితే దాన్ని ఆహారము అంటారు, అది సంస్కృత సమం. అలాగే లభము దానికి ముందు సు అనే అక్షరాన్ని కలిపినట్టయితే సులభము అవుతుంది, దాన్ని మనం సంస్కృత సమంగా చెప్తాం. ఇలాగా పదముకు ముందు అయిపోయేదైతే ఉపసర్గగా ఒక అక్షరం కానీ రెండు అక్షరాలు కానీ చేయడం వలన ఆ పదం యొక్క అర్థంలో మార్పు వచ్చినట్టయితే దాన్ని మనం సంస్కృత సమములు అని చెప్తాం. ఇలాగా మనం తెలుగు సంధులు సంస్కృత సంధుల్ని విడదీసుకునే క్రమంలో తెలుగు భాషా పదాలని సంస్కృత భాషా పదాలని వాటిని మనం గుర్తించగలిగినట్లయితే తెలుగు సంధులు సంస్కృత సంధులు ఏవి తెలుగు సంధుల్లోకి వస్తాయి, ఏవి సంస్కృత సంధుల్లోకి వస్తాయి అనే విషయాన్ని మనం చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ సంధి ప్రకరణంలోకి వెళ్లే ముందు తెలుగు పదాలు సంస్కృత పదాలు అనే వివరణ తెలుసుకోవడం ద్వారా మనం తెలుగు సంధుల్ని సంస్కృత సంధుల్ని విడదీసుకొని చెప్పుకోగలమని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.